హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే మీకు మొన్న మేము దుబాయ్లో ఒక ఫామ్ హౌస్కి అయితే వచ్చేసాం. సో ఆ ఫామ్ హౌస్ మొత్తం మీకు చూపిస్తాను. నా ఎక్స్ రూమ్మేట్ ఒకతను కెనడా వెళ్ళిపోతున్నాడు యూఏఈ నుంచి ఫర్ గుడ్ సేక్. సో తనైతే పార్టీ ఇచ్చాడు. సో యాజ్ అ ఫేర్వెల్ పార్టీ. సో ఈ వీడియోలో మొత్తం ఆ ఫామ్ హౌస్ ఎలా ఉంటుంది అండ్ ఏం యాక్టివిటీస్ ఉన్నాయి, ఎలా ఎంజాయ్ చేసాం అన్నది మొత్తం మీకు చూపిస్తా. సో మొదటగా అయితే మా ఫ్రెండ్స్ అందరూ ఒక కామన్ మీటింగ్ పాయింట్లో అయితే మీట్ అయ్యాం. సో వీళ్ళందరినీ కూడా నేను చాలా రోజుల తర్వాత ఒక్కసారిగా కలుస్తున్నాను అందరినీ కలిపి. సో చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. సో వీళ్ళందరూ కూడా నా ఎక్స్ రూమ్మేట్స్. దుబాయ్లో నేను బ్యాచిలర్గా ఉన్నప్పుడు 2-3 ఇయర్స్ వీళ్ళతోనే ఉన్నాను. సో వీళ్ళందరినీ కలిసి ఒక్కసారి హాయ్ చెప్పి పాత ఇంకా రిసార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. రిసార్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 120 కిలోమీటర్స్ ఉంది. సో 120 కిలోమీటర్స్ మనం ఆల్మోస్ట్ 1 అవర్లో అయితే కొట్టేయచ్చు. సో అదే ఇక్కడ రోడ్స్ అవి కూడా చాలా స్పేషియస్గా ఉంటాయి అన్నమాట. అండ్ డ్రైవింగ్ కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ డ్రైవింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అసలు కుదుపులు కానీ లేదంటే టైర్డ్నెస్ కానీ ఏముండదు. సో ఇంకా రిసార్ట్కి అయితే మనం స్టార్ట్ అయిపోయాం. సో అది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మన ఫ్రెండ్స్ అందరూ అయితే ఒక చోటకి మీట్ అయ్యాం కదా. ఇక్కడ నుంచి మనం ఫార్మ్ హౌస్ కలిసి ఇప్పుడు వెళ్తున్నాం. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం నేను అందరిని ఒకసారి కలుస్తున్నాను. నా పెళ్ళైన 1 ఇయర్ తర్వాత ఒకసారి మొత్తం అందరూ కలుస్తున్నాం. సో థ్యాంక్స్ టు నవీన్. సో అతను కెనడా వెళ్తున్నాడు మా ఫ్రెండ్. సో ఈజ్ గివింగ్ అస్ ఎ పార్టీ, థ్రోయింగ్ ఎ పార్టీ. సో మేము ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ నుంచి కలిసి ఉన్నాం అన్నమాట అందరూ. ఇంకా సగం దూరం వచ్చేసరికి మనకు తెలిసిందే కదా, డెఫినెట్లీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కడుపు లాగేస్తుంది. సో చేతిలో చిప్స్, కూల్ డ్రింక్ ఉంటే కంఫర్టే వేరు డ్రైవింగ్లో. సో మధ్యలో గ్యాస్ స్టేషన్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ ప్రతి గ్యాస్ స్టేషన్ అంటే ప్రతి పెట్రోల్ బంక్లో కూడా మనకి ఇలాంటి షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ డ్రింక్స్, వాటర్, చిప్స్ ఇలాంటి బేసిక్ ఐటమ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ పెప్సీ అయితే తీసుకున్నాను. నాకు పెప్సీ చాలా ఫేవరెట్. సో దాని తర్వాత ఇక్కడ వాటర్ కూడా డెఫినెట్లీ దుబాయ్లో వాటర్ అన్నది పక్కా కొనుక్కోవాల్సిందే. వాటర్ ఎక్కడ కూడా ఫ్రీగా ఉండదు. సో ఫస్ట్ టైం మీరు దుబాయ్ వస్తే మన ఇండియాలో వాటర్ అనేది బేసిక్గా ఎక్కడైనా మనకి దొరుకుతుంది, ఫ్రీగా ఇస్తారు కదా. సో అక్కడ కొంచెం కల్చరల్ షాక్ ఉంటుంది మీకు. వాటర్ కూడా డెఫినెట్లీ ఫ్రీగా ఎవరు ఇక్కడ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే. అండ్ అలాగే చిప్స్ అండ్ స్నాక్స్ అయితే కొన్ని క్యాచ్ చేసేసి మన జర్నీ అయితే కంటిన్యూ చేసేద్దాం. ఇంకా రిసార్ట్కి అయితే వచ్చేసాం. రిసార్ట్ చూస్తే అసలు మాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది అన్నమాట. సో మా ఫ్రెండ్ బాగానే చూసాడు అనిపించింది. సో రిసార్ట్ అంతా చూపించేస్తా. సో ఇదైతే అవుట్డోర్ ఏరియా. సో బేసిక్గా ఇప్పుడు సమ్మరే, బట్ స్టిల్ అంత వేడిగా లేకపోయినా మేము బయట కూర్చోడానికి అయితే ప్రిఫర్ చేయలేదు, ఏసీ ఉండదు కాబట్టి. సో బట్ వింటర్స్లో వస్తే ఈ ప్లేస్ అయితే అదిరిపోతుంది. ఇక్కడ మళ్ళీ గేమ్ ఉంది. అలాగే ఇవన్నీ అయితే బెడ్రూమ్స్ అన్నమాట. సెపరేట్గా బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. సో మేము 8 మెంబర్స్ వచ్చాం కాబట్టి మాకు పర్ఫెక్ట్గా సూట్ అయింది. సో చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఫర్నిచర్ కానీ, ఏసీ కానీ, బాత్రూమ్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఈ లొకేషన్ కూడా మీకు కింద నేను పింక్ చేస్తా కాంటాక్ట్ డీటెయిల్స్ తోటి. ఎవరైనా కావాల్స్తే మీరు డెఫినెట్లీ ఇది బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ వేరే ఒక గేమింగ్ ఏరియా కూడా ఉంది. సో ఇక్కడైతే ఒక పూల్ టేబుల్ ఉంది. అండ్ అసలు పైన ఫర్నిచర్ కానీ, ఆ యాంబియన్స్ కానీ చాలా డిఫరెంట్ ఫీల్ అయితే ఉంది. ఒక ట్రెడిషనల్ 5 స్టార్ హోటల్ రిసార్ట్ అలా కాకుండా కొంచెం అరబిక్ ఫ్లేవర్తో ఇది అయితే ఉందన్నమాట. సో లోపల కూడా చాలా వింటేజ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇదైతే వింటేజ్ టేప్ రికార్డర్ ఇది. సో ఇది అయితే నాకు చూసి చాలా నచ్చింది. నాకు ఇలాంటి వింటేజ్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. సో అలాగే ఇక్కడ చూసిరా మొత్తం పెద్ద పెద్ద సోఫాలు ఇవన్నీ కూడా అరబిక్ ఫీల్, లైక్ ఎమిరాటీ కల్చర్. అండ్ ఇదైతే హాల్, లివింగ్ రూమ్. సో ఇక్కడైతే మేము ఫస్ట్ అయితే పాటలు అయ్యి పెట్టేసాం ఫుల్గా. సో పెట్టేసి మా వాళ్ళు అందరూ రెడీ అయిపోతున్నారు. సో ఎప్పుడెప్పుడు పార్టీ స్టార్ట్ చేద్దామని. సో అలాగే ఫుడ్ కూడా మేము ఇక్కడ మన తెలుగు క్యాటరింగ్ ఉంటే తెలుగు క్యాటరింగ్లోనే ఆర్డర్ ఇచ్చేసాం. సో ఇదే నాకు అనిపిస్తుంది యూఏఈలో మెయిన్. సో మన ఫుడ్ అన్నీ కూడా మనకు బయట దొరికేస్తాయి అన్నమాట. సో ఇప్పుడైతే మీకు ఆ ఫుడ్ అంతా చూపించేస్తా. సో చికెన్ బిర్యానీ, సో హైదరాబాద్ దమ్ బిర్యానీ, అలాగే స్టార్టర్స్ చికెన్, ఫిష్, ప్రాన్స్, అలాగే వెజ్ కూడా. అండ్ మాకు సాంబార్ అండ్ వైట్ రైస్ అయితే కాంప్లిమెంటరీగా ఇచ్చాడు ఇవన్నీ ఆర్డర్ చేసినందుకు. సో ఈ హోటల్ అడ్రస్ కూడా మీకు పెడతాను. మన తెలుగు వాళ్ళదే, షార్జాలో ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇంకా మన వాళ్ళు అయితే చిరంజీవి సాంగ్స్ అయితే పెట్టేశారు. సో చాలా చిల్ అవుతున్నారు అన్నమాట, మొదలు పెట్టేశారు అప్పుడే. ఇంకా రిసార్ట్లో బగ్గే ఉంటే
మనకు తెలిసిందే కదా ఇలాంటివన్నీ కోరికలు పుడతాయి. ఆ బగ్గి వేసుకుని రిసార్ట్ అంతా తిరిగేస్తాను నేను మా ఫ్రెండ్. ఇక ఏంటి ఎక్కడ తీసుకెళ్తున్నాం మమ్మల్ని ఇప్పుడు? ఇప్పుడే డ్రైవింగ్ స్టార్ట్ చేసిన బగ్గి ఫస్ట్ టైం. ఇట్లా ఒక రౌండ్ వేద్దాం రిసార్ట్ మొత్తం. బాగుంది గురు ఇది. అవును, ఎక్సిలేటర్ హార్డ్ ఉన్నాయి కానీ రెడీగా ఉన్నాయి దీన్ని డ్రైవ్ చేసుడు. ఇది బ్రేక్, ఇది బ్రేక్. ఇక్కడ ఏదో చెస్ ఉంది, చెస్ కూడా చూపిద్దాం. నన్ను ఓడించగలవా చెస్లో? ఇంత పెద్ద చెస్ పద. చెస్ బోర్డ్. సో ఇంకా నెక్స్ట్ అయితే మన వాళ్ళు అందరూ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళిపోయారు. ఇంకా లేట్ ఎందుకు, ఆ స్విమ్మింగ్ పూల్లో జలకాల ఆటలు కూడా చూసేద్దాం. సో ఈ రిసార్ట్లో మనకి స్విమ్మింగ్ పూల్ కూడా ఇచ్చాడు. స్విమ్మింగ్ పూల్ ఒక్కటే డిసప్పాయింట్ చేసింది, అంత క్వాలిటీగా అయితే లేదు, ఏదో పెట్టినట్టు పెట్టాడు అనమాట. సో ఇంకా అలా పూల్లో అయితే ఆడుకున్న తర్వాత ఇంకా అందరూ అయితే పడుకుని పోయాం, ఇంకా టైర్డ్ అయిపోయాం. అండ్ నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే ఆ హోటల్ ఆ ఫామ్ హౌస్ సెక్యూరిటీ గార్డ్ అయితే మీకు బ్రేక్ఫాస్ట్ నేను అరేంజ్ చేస్తాను సార్ అన్నాడు. సో ఓకే మంచిదే కదా ఏముందని చెప్పి ఓకే అని చెప్పామన్నమాట. సో వాళ్ళ ఫ్యామిలీతో ఇక్కడే ఉంటున్నాడు. సో తనకి ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఇన్కమ్ అన్నమాట. వచ్చిన గెస్ట్స్ అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేస్తే చాలా బాగా చేశాడు. కానీ చట్నీ అయితే మాత్రం మేమే చేసుకుంటామని చెప్పాం. నేను బేసిక్గా బ్రేక్ఫాస్ట్ మెయిన్ ఐటమ్ కన్నా చట్నీ ఫ్యాన్. సో చట్నీ బాగుంటే నాకు బ్రేక్ఫాస్ట్ బాగున్నట్టే. సో ఇతనైతే బేసిక్గా కేరళ నుంచి కాబట్టి మన ఆంధ్ర స్టైల్లో చట్నీ అయితే మేమే చేసుకున్నాం. సో మాకు చాలా అయితే కోఆపరేట్ చేశాడు. మేము ఏమంటే దానికి అసలు నోయే చెప్పలేదు, చాలా మంచోడు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. సో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మంచి వీడియోస్ పెడతా. నెక్స్ట్ వీక్ అయితే నేను ఫస్ట్ దేవరా రివ్యూ అయితే ఇవ్వబోతున్నా.